శ్రీ వీరభద్ర దేవస్థానం రహత. బాబావారు తరచుగా నీమ్గాం రహత 2 గ్రామాలకి తరచుగా వస్తూ ఉండేవారు. బాబావారు రహత వచ్చిన ప్రతిసారి కూడా ఈ వీరభద్రస్వామి దేవస్థానాన్ని దర్శించి అక్కడ కొద్దిసేపు కూర్చునేవారట. ఇదిగో ఈ ప్రదేశంలోనే బాబా గారు కూర్చునేవారట. స్పష్టంగా ఫోటోలో కూడా ఎంతో క్లారిటీగా మన అదృష్టం కొద్ది చూడండి ఎంత ఫోకస్ అది కాంతివంతంగా వచ్చిందో. తర్వాత ఇది కల్పవృక్షం. అలనాడు క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదించగా బయలుపడినటువంటి కల్పవృక్ష జాతికి చెందినటువంటిది ఇది. దీని వయసు 250 సంవత్సరాలు. బాబాగారు రహత వచ్చిన ప్రతిసారి కూడా ఈ చెట్టు కింద విశ్రమించేవారట. అప్పుడు కుశాల్ చంద్ వారి కుటుంబ సభ్యులు బాజా భజంత్రులతోటి మేళతాళాలతోటి సాయి భక్తులతోటి ఇక్కడికి వచ్చి బాబావారిని గుర్రబండి మీద ఊరేగింపుగా తీసుకెళ్లేవారట. ఇది నెలలో 2-3 సార్లు జరిగేది. అందువల్లే ఈ కల్పవృక్షాన్ని ముట్టుకుంటే బాబావారిని స్పర్శించినట్టే ఫీల్ అయ్యాను. పూర్తి వీడియో కోసం బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్